నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎంపీ సీట్లు నిధుల విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రత్యేక సమావేశం పెట్టి మరీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. అయితే జనాభా ప్రాతిపదిక కాకుండా మరే ప్రాతిపదికన అయితే అందరికీ న్యాయం జరుగుతుందన్న విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఈ విషయం కేంద్రం ఏం చెయ్యనుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. అటు డీలిమిటేషన్తో పాటు ఇటు కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటా విషయంలో కూడా సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దేశంలో డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం బలంగా ఉంది. అలాగే నిధుల విషయంలోనూ తమను చిన్నచూపు చూస్తున్నారని దక్షిణాది వాదిస్తోంది. చెన్నైలో స్టాలిన్ నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైన భావాలు దక్షిణాది రాష్ట్రాల ఆక్రోశాన్ని కళ్లకట్టాయి. దశాబ్దాలుగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఇక్కడ పార్టీలు వాదిస్తూనే ఉన్నాయి. అడపాదడపా పోరాటాలు కూడా చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ అంశం తెరపైకి రావడంతో మరోసారి దక్షిణాదికి అన్యాయం అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు సీఎం చెన్నైలో సమావేశం పెట్టి మరీ దక్షిణాది వాదనను బలంగా వినిపించారు. అదే సమయంలో నిధుల విషయంలోనూ దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారనే పాయింట్ కూడా లేవనెత్తారు. నిజానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో వెనుకబడున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయడం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో జనాభా పెరుగుదల రేటు 25% ఉంటే కేరళలో అది 5% మాత్రమే. ఆ సంగతెలా ఉన్నా దేశానికి గ్రోత్ ఇంజన్ దక్షిణాది అని చెప్పొచ్చు. జనాభా పెరుగుదల రేటులో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ సగటున 30 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. 1977 నాటి లోక్సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించారు. అయితే అన్ని నియోజకవర్గాలు ఈ చట్టంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటు ఇటుగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం 4 ఏళ్లు వెనుకబడి ఉన్నాం. కానీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సొస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య 80 నుంచి 3 రెట్లు పెరిగి 240కి చేరుతుంది. బీహార్కు ప్రస్తుతమున్న 40 స్థానాలు 132కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి. కేరళకు మాత్రం ప్రస్తుతమున్న 20 కాస్త 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలి అనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం 2 స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ జనాభా తక్కువ. ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల శాతము తక్కువే. ఏపీ, తెలంగాణలకు కలిపి ప్రస్తుతం లోక్సభలో 42 సీట్లున్నాయి. అవి మొత్తం 543 లోక్సభ సీట్లలో 7.73% సమానం. 2026లో లోక్సభ సీట్లను 543 దగ్గరే యథాతథంగా కొనసాగించి పునర్విభజన జరిపితే 2 తెలుగు రాష్ట్రాల సీట్లు 34కు తగ్గిపోతాయి. ఇది 6.26% సమానం. అలా కాకుండా పాత సూత్రీకరణను అనుసరించి ప్రస్తుత జనాభాకు అనుగుణంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే సీట్ల సంఖ్య 848కి చేరుతుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 54కు పెరుగుతాయి. కానీ అవి మొత్తం సీట్లలో 6.37%కి సమానం. ఎలా చూసినా ఇప్పుడున్న 7.73% కన్నా అవి బాగా తక్కువ. కాబట్టి 2026 నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు లోక్సభలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి అంతే. అంటే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల సాఫల్యం వాటి రాజకీయ ప్రాతినిధ్యానికే ఎసరొచ్చే అవకాశం ఉంది. దేశ సంక్షేమం కోరి మనం ఏదైతే ఆ రోజు జనాభాను తగ్గించుకున్నామో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు దానికి ఇప్పుడు శిక్ష వేయడానికి సిద్ధపడుతుంది కేంద్ర ప్రభుత్వం. ముందస్తు ఆలోచనలోనే చేయటం కానీ అలాగే మన యొక్క ప్రాతినిధ్యాన్ని తగ్గించడం కానీ ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారమే ఉత్తర భారతీయ జనతా పార్టీ మరియు వారి కూటమి కూడా చేస్తుందని ఖచ్చితమైన అభిప్రాయం అండి. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు. జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తర రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించి వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమవుతుంది. జనాభా నియంత్రణ అమలును గాలి కొదిలేసిన ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికే పార్లమెంట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
డీలిమిటేషన్ జరిగితే ఈ ఆధిపత్యం ఇంకా పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేస్తే జనాభా నియంత్రణ, ఆర్థిక అభివృద్ధిలో చైతన్యం కనబరిచిన రాష్ట్రాలుగా సీట్ల పెంపులో వెనకబడిపోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలు మూల్యం చెల్లించుకున్నట్లవుతుందని కొందరు పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు ఈ అంశంపై గళమెత్తుతున్నారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు 1973లో జరిగిన పునర్విభజన తరహాలోనే రాష్ట్రాలకు లోక్సభ సీట్ల సంఖ్యను కేటాయించాలని వారు వాదిస్తున్నారు. లేకపోతే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాదిన సీట్లు భారీగా పెరిగి లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక వనరుల పంపిణీ, సామాజిక అభివృద్ధి, ముఖ్యంగా రాజకీయ పాలనలో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి బడ్జెట్లో బీహార్కు జరిగిన భారీ కేటాయింపులే నిధుల విషయంలో దక్షిణాదిపై వివక్షకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణను ఓ యజ్ఞంలా చేయడమే తమకు శాపమా అంటూ దక్షిణాది రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. జనాభాను కంట్రోల్ చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని ఆర్ఎస్ఎస్ కూడా వ్యాఖ్యానించింది. జనాభా నియంత్రణలో సక్సెస్ అయినందుకు సీట్లు నష్టపోతామన్న పశ్చిమ దక్షిణాది ఆందోళనను సంఘ్ మ్యాగజైన్ ఆర్గనైజర్ కూడా ప్రస్తావించింది. ఇప్పటికే ఎక్కువ జనాభా సాకును చూపి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులనిస్తున్న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసి సీట్ల సంఖ్యను పెంచితే నిధుల మళ్లింపులో కేంద్రానికి అడ్డు అదుపు అన్నదే లేకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల ఆధారంగా ఇచ్చే ఎంపీ లాట్స్ నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉత్తరాది వైపునకే వెళ్తాయని, సొమ్ములు దక్షిణాదివి, సోకులు ఉత్తరాదివి అన్న చందంగా పరిస్థితి మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిందేదో జరిగిపోయింది. జనాభా ప్రాతిపదికనే నిధులిచ్చారు. కనీసం ఇప్పటికైనా భిన్న ప్రాతిపదికల్ని తీసుకుని సగటు మార్కుల ఆధారంగా నిధులు విడుదల చేయాలని దక్షిణాది కోరుతోంది. కనీసం జనాభాతో పాటు అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. అలాగైతేనే దక్షిణాదికి న్యాయం జరుగుతుందని, లేకపోతే నిరంతర అన్యాయం తప్పదని వాపోతోంది. దక్షిణాదికి అన్యాయం అనే అంశం హైలైట్ కాకుండా జాగ్రత్త పడాల్సింది కేంద్రమేనని, అలాంటి అవకాశం ఇచ్చి తమను సైలెంట్ గా ఉండమంటే ఎలా కుదురుతుందని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారన్న వాదనలో పూర్తి వాస్తవం లేదంటోంది కేంద్రం. గోరంతలు కొండంతలు చేసి కొత్త సమస్య సృష్టిస్తున్నారని చెప్తోంది. ఇక్కడ కేవలం ప్రాతిపదిక విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయని, జనాభాకు ప్రత్యామ్నాయం ఏంటో చెప్పాలని అడుగుతోంది. దక్షిణాది వాదనపై కేంద్రం కూడా కౌంటరిస్తోంది. జనాభా ప్రాతిపదికన కాకుండా మరే ప్రాతిపదికన డీలిమిటేషన్ నిధులు విడుదల చేయాలో సూచించాలని అడుగుతోంది. అంతర్జాతీయంగా కూడా జనాభా ప్రాతిపదికనే నిధులిస్తున్నారని గుర్తు చేస్తోంది. పైగా జనాభా ప్రాతిపదికన ఇచ్చే నిధులు మాత్రమే ఇచ్చి ఊరుకోవడం లేదని, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు, వివిధ ప్రత్యేక పథకాల కింద కేటాయింపుల సంగతేంటని అడుగుతోంది. కేంద్రం ప్రోత్సహించకుండానే దక్షిణాది వృద్ధి పదంలో దూసుకుపోతోందా అని ప్రశ్నిస్తోంది. పైగా కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, అందుకే ఉత్తరాది కూడా దక్షిణాదితో సమానంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఎక్కువ నిధులు ఖర్చు పెడుతున్నామని సర్ది చెప్తోంది. జనాభా నియంత్రణకు ఎవరూ శిక్ష విధించడం లేదని, జనాభా ప్రాతిపదిక కారణంగా అలా జరుగుతోందని చెప్తోంది. అంతెందుకు, దక్షిణాదిలో కూడా జిల్లాలకు నిధులు జనాభా లెక్కనే ఇస్తారని, ఇంతకంటే వేరే సైంటిఫిక్ ప్రాతిపదిక ఉంటే సలహా ఇవ్వాలని అడుగుతోంది. నిధుల కేటాయింపులో ఎలాంటి సంకుచిత తత్వం లేదని, పారదర్శకంగా ఉంటామని చెప్తోంది కేంద్రం. రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదంటోంది. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కాస్త ఎక్కువ నిధులు అవసరమవుతాయని గుర్తించాలని హితవు చెప్తోంది. నది మా రాష్ట్రంలో ప్రవహిస్తోంది కాబట్టి మాకే, బొగ్గు మా వద్దనే ఉంది కాబట్టి మేమే వాడుకుంటాం, ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తోంది. ఇండియా అంటే ఢిల్లీ ఒక్కటే కాదని గతంలో ప్రధాని మోడీ గుర్తు చేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా దేశంలో భాగమే అని చెప్పుకొచ్చారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్రాలు ఒక్క అడుగు వేస్తే తాము 2 అడుగులు వేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ పన్నుల వసూళ్లు, వస్తున్న వాటాను లెక్కలేసుకుని మాట్లాడుతున్నాయి. కానీ కేంద్రం అన్ని రాష్ట్రాలను చూడాల్సిన అవసరం ఉంటుందనే వాదన కూడా ఉంది. సహజంగా ఓ కుటుంబంలో బలహీనంగా ఉన్నవారికి ఎక్కువ భోజనం పెడతారు. అంత మాత్రాన మిగతా వారిపై వివక్ష చూపినట్టా అనేది మౌలికమైన ప్రశ్న. ఇక్కడ ఉత్తరాది ఆదాయం తక్కువ అని దక్షిణాది రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి. మరి ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వక తప్పదు కదా అనే పాయింట్ తెరపైకొస్తోంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎలా విస్మరిస్తాయని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాలు ఏవైనా దేశం ఒకటే. ఒక దేశంలో పౌరులందరినీ ఒకేలా చూడాలి. అంతేకాని వారి ఆదాయం ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తామంటే అదే నిజమైన వివక్ష అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కొన్ని జిల్లాలకు ఎక్కువ నిధులు అవసరమవుతాయి.
కేంద్రాన్ని అడిగే ప్రశ్నే రాష్ట్రాలు తమను తాము వేసుకుంటే పాలన సజావుగా సాగుతుందా అనేది కీలక ప్రశ్న. ఏ ప్రభుత్వమైనా చేయూత అవసరమైన వర్గం మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఇది పాలనలో ప్రాథమిక సూత్రం. కానీ దక్షిణాది చేసే డిమాండ్ ఎలా ఉందంటే ఈ సూత్రానికి విరుద్ధంగా వ్యవహరించమని కోరుతున్నట్టుగా ఉంది. ఇది కుదిరే పనేనా అనే ప్రశ్నలు ఉన్నాయి. కేంద్రం పూర్తిగా దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తుందన్న వాదనలోనూ నిజం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దక్షిణాదిలో పెట్టుబడులకు కేంద్రం సహకరించడం లేదా అనేది మరో ప్రశ్న. దక్షిణాదిన ఉన్న మెట్రో నగరాల అభివృద్ధిలో కేంద్రం పాత్ర లేదని చెప్పగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్రాన్ని బద్నాం చేయడంలో రాజకీయ కోణం కూడా ఉందనేది మరో వాదన. కొన్ని పార్టీలు అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే మరోలా ప్రవర్తిస్తున్నాయనే విమర్శలున్నాయి. అదే సమయంలో కేంద్రంలో ఉన్న సంకీర్ణంలో భాగస్వామిగా ఉంటే ఒకలా లేకపోతే మరోలాంటి వాదనలు తెరమీదకు తీస్తున్నాయి. ఇక్కడ నేతల స్వార్థమే కాని రాష్ట్రాలకు మంచి జరగాలనే నిజమైన చిత్తశుద్ది ఉందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏదేమైనా డిమాండ్ పెట్టే ముందు అందులో హేతుబద్ధతను అధ్యయనం చేయాలనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఉత్తరాది దక్షిణాది కంటే వెనుకబడింది. అలాగని ఎక్కువ నిధులు అవసరమయ్యే ప్రాంతాలు మనవి కావని వదిలేసుకోలేం కదా అంటున్నారు విశ్లేషకులు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని రాజ్యాంగం చెప్పింది. ఏ రాష్ట్రాన్ని వెనుకబడిందన్న కారణంతో కేంద్రం వదిలేలేదు. ఇక్కడ ఏ రాష్ట్రానికి ఉద్దేశపూర్వకంగా అన్యాయం జరగదనేది కేంద్రం మాట. పేదరికం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చినప్పుడే ఇలాంటి సమస్య వస్తోందని చెప్తోంది. కేంద్రానికి కూడా డబ్బులు రాష్ట్రాలే ఇవ్వాలి. రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన నిధుల నుంచే అవసరాలకు తగ్గట్టుగా కేంద్రం కేటాయిస్తోంది. అంతేకాని రాష్ట్రం ఇచ్చే ఆదాయం ఆధారంగా డబ్బులివ్వడం కుదిరే పని కాదంటోంది. అలా చేస్తే అది వ్యాపారం చేసి లాభాల్లో వాటా ఇచ్చినట్టవుతుంది. కానీ పాలన అనిపించుకుంటుందా అనేది మరో మౌలికమైన ప్రశ్న. కేంద్రం ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేయకపోయినా వ్యవహార శైలిలో తేడా ఉంటున్న మాటలో నిజం లేదని ఎవరూ అనలేరు. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అన్నట్టుగా కేంద్రం కాస్త పద్ధతి మార్చుకుంటే దక్షిణాదిలో కూడా తమపై చిన్నచూపు ఉందనే భావన పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేంద్రం కూడా ఎప్పటికప్పుడు ఆ భావనను పెంచి పోషిస్తోందే కానీ ఎక్కడా పోగొట్టే దిశగా చొరవ తీసుకోవడం లేదన్న సంగతి వాస్తవం. దేశ సంక్షేమం కోరి మనం ఏదైతే ఆ రోజు జనాభాను తగ్గించుకున్నామో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు దానికి ఇప్పుడు శిక్ష వేయడానికి సిద్ధపడుతుంది కేంద్ర ప్రభుత్వం. ముందస్తు ఆలోచనలోనే చేయటం కానీ అలాగే మన యొక్క ప్రాతినిధ్యాన్ని తగ్గించడం కానీ ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారమే ఉత్తర భారతీయ జనతా పార్టీ మరియు వారి కూటమి కూడా చేస్తుందని ఖచ్చితమైన అభిప్రాయం అండి. దక్షిణాది పదే పదే గళమెత్తే విధంగా కేంద్రం ఎందుకు ప్రవర్తిస్తోందనే ప్రశ్నకు ముందు వీలైనంత త్వరగా సమాధానం వెతకాల్సింది. ఈ విషయంలో కేంద్రం ఎంత కసరత్తు చేస్తే పరిష్కారం అంత తేలికగా దొరుకుతుంది. అంతేకాని మేమేం తప్పు చేయట్లేదు, మీరే అనవసరంగా అనుమానిస్తున్నారనే పడికట్టు వాదనకే కట్టుబడితే ఎవరూ చేయగలిగేది ఏవీ ఉండదు. కేంద్రం తన సమర్థననే ఆచరణలో చూపితే ఇంత గొడవ జరగదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దక్షిణాదితో మాకేం పని అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరే లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. అలా కాకుండా దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలకు కూడా విలువ ఇస్తున్నారనే అభిప్రాయం కలిగిస్తే అపోహలు దూరమయ్యే అవకాశాలు పెరుగుతాయి. తమకు అన్యాయం జరుగుతోందని దక్షిణాది బల్లగుద్ది మరీ చెప్తోంది. ఆ ఉద్దేశం మాకు లేదని కేంద్రం కౌంటర్ ఇస్తోంది. వాదోపవాదాల సంగతి పక్కన పెడితే ఉభయులకు ఆమోదయోగ్యమైన ఫార్ములా అయితే ఖచ్చితంగా అత్యవసరం. ఇందుకోసం విస్తృతంగా చర్చలు జరగాలి. ఇటు దక్షిణాది అటు కేంద్రం రెండు వైపులా వాదనలు విన్న తర్వాత అసలు ఈ సమస్యకు సహేతుక పరిష్కారం ఎలాగా అని నిపుణులు కూడా ఆలోచిస్తున్నారు. మొదట డీలిమిటేషన్ను తీసుకుంటే పార్లమెంట్ సీట్ల పెంపును మరో 25 ఏళ్లు వాయిదా వేయొచ్చు. దీంతో తాత్కాలికంగా సమస్యను 2.5 దశాబ్దాల పాటు వాయిదా వేయొచ్చు. కానీ ఆ తర్వాతైనా జనాభా తేడాలు రావనే గ్యారంటీ లేదు. అందుకే పార్లమెంట్ సీట్ల పునర్విభజన కోసం కొత్త ప్రాతిపదికను కనుగొనాల్సింది. ఇందులో పూర్తిగా జనాభాను పక్కన పెట్టలేం. జనాభాతో పాటు భౌగోళిక రాజకీయ స్థితిగతుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ సీట్లు పెంచాలనే భావనుంది. దీనికోసం ప్రత్యేక కసరత్తు చేయక తప్పదు. అంత తేలికగా తేలే వ్యవహారం కాదు. కానీ ఆలస్యమైనా అందరికీ న్యాయం జరిగిందని కనిపించడం ముఖ్యం. ఇక రెండో విషయం నిధుల విడుదల. ఈ విషయంలో కూడా కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకోకుండా అభివృద్ధి, అక్షరాస్యతకు కూడా పాయింట్లు కేటాయించి 3 ప్రాతిపదికల సగటు ఆధారంగా నిధులిస్తే కొంతమేర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కూడా కాస్త మెత్తబడే అవకాశాలుంటాయి. అయితే ఎంత చెట్టుకు అంత గాలి టైప్లో ఎక్కువ ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు ఎక్కువ నిధులివ్వాలనే సూచన మాత్రం ఆచరణ సాధ్యం కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ దక్షిణాది మనోభావాలు కేంద్రం అర్థం చేసుకోవాలి. అలాగే కేంద్రం సమస్యల్ని దక్షిణాది గుర్తించాలి. అప్పుడు ఉభయులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యం.
భారత్ వంటి సువిశాల దేశంలో గ్రామస్థాయి వరకు రాజకీయ ఆర్థిక అధికారాలను సంక్రమింపజేయడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడతామనే భరోసా కల్పించాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈగోలకు పోవడం కూడా సమస్యలకు అపోహలకు కారణమవుతోందనే వాదన లేకపోలేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా నియోజకవర్గాల పునర్విభజన పెంపు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన కాకుండా మరో విధంగా సీట్లను పెంచాలని కోరుతున్నారు. ఉత్తరాదికి జనాభా అడ్వాంటేజ్ అవుతున్నప్పుడు దక్షిణాదికి అడ్వాంటేజ్ అయ్యే అభివృద్ధినో అక్షరాస్యతనో కూడా ప్రాతిపదికగా తీసుకుంటే తప్పేముందనే వాదన క్రమంగా బలం పుంజుకుంటోంది. దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు నీళ్లు, భాష, సంప్రదాయాలు మారిపోతాయి. ప్రతి రాష్ట్రానికి తనదైన ప్రత్యేక పద్ధతులు, సంస్కృతులు, చరిత్ర ఉన్నాయి. నిజానికి అవి పేరుకే రాష్ట్రాలు, కానీ దేశాలు అని పిలిచే స్థాయి ఉంది. అలా చూస్తే మన దేశాన్ని ఉపఖండంగా పరిగణిస్తారు. భిన్నమైన సంస్కృతులు, చరిత్రే కాదు, స్వాతంత్ర్యం తర్వాత అభివృద్ధి, ఆదాయంలోనూ భిన్నత్వం వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలు ప్రగతిశీల రాష్ట్రాలు, మరికొన్ని బీమారు రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. దక్షిణాది ప్రగతిశీలంగా ఉంటే ఉత్తరాదిలో అంత అభివృద్ధి లేక వెనకబడింది. తొలి రోజుల్లో రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా విధానాల రూపకల్పన జరిగింది. తర్వాతి దశలో దానికి రాజకీయ కోణం కలపడంతో సమస్య క్లిష్టమైంది. ఉత్తరాదిన జనాభా ఎక్కువ కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ. అందుకే అక్కడ చూసుకుంటే ఢిల్లీ పీఠం దక్కినట్టే అని రాజకీయ పార్టీలు ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇక్కడే తేడా వచ్చింది. దీనికి తోడు దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, ఉత్తరాదిన జాతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. దీంతో కేంద్రంలో పెత్తనం చేసే జాతీయ పార్టీలు దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నాయనే వాదన బలపడింది. అటు కేంద్రం కూడా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు సమయానుకూలంగా విమర్శలు చేస్తూ తమ అధికారం కోసం గేమ్స్ ఆడుతున్నాయనే భావనతో ఉంటూ వచ్చింది. ఈ రాజకీయ కోణంలో ఉన్న అపోహలు మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితిని దూరం చేశాయి. పరస్పర అపనమ్మకాన్ని పెంచేశాయి. ఇక్కడ జనం కోసం రాజకీయం, కానీ రాజకీయం కోసం జనం కాదనే భావనకు నీళ్లొదిలేశారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. ఇక్కడ తిలాపాపం తలా పిడికెడు తీసుకున్నాయి పార్టీలు. ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల్ని కలిపి చూడడంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా సంక్లిష్టంగా మారాయి. నిధుల విడుదల విషయంలో సమస్య ఉంది. దాన్ని బలపరిచే ఆధారాలున్నాయి. అటు కేంద్రం కూడా తన వాదన వినిపిస్తోంది. కావాలంటే కొన్ని ఆధారాలు కూడా చూపించొచ్చు. ఆరోగ్యకరమైన చర్చతో సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. అంతేకాని అనవసర రాజకీయ రచ్చతో సమస్యను ఆదిలోనే దారి తప్పించి ఏం సాధిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న. నిజానికి ఏ రాజకీయ పార్టీ కూడా సమస్యలు సృష్టిస్తుందే కానీ పరిష్కరించదు అనే ప్రచారం కూడా ఉంది. నేతలు కూడా ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనతో దాన్ని నిజం చేస్తూ ఉంటారు. కొత్త పార్టీ అధికారంలోకి రాగానే కొత్త సమస్యల చిట్టా విప్పుతుంది. అదేమంటే ఇప్పటిదాకా ప్రజల్ని పాత పార్టీ మభ్యపెట్టిందని, తాము నిజాలు చెబుతున్నామని బిల్డప్లిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత పన్ను విధింపు అధికారాలు ఉన్నాయి. అనేక రంగాలపై పన్నులు విధించే అధికారాన్ని కేంద్రం తన గుప్పెట్లో ఉంచుకుంది. కొన్ని పన్ను అధికారాలను, పన్నుల ద్వారా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవడానికి రాజ్యాంగ నిర్మాతలు 270 నుంచి 282వ అధికరణంలో తగు ఏర్పాట్లు చేశారు. కేంద్రం ఈ అధికారాల్ని అడ్డుపెట్టుకుని దక్షిణాదిపై వివక్ష చూపుతుందనే వాదన చాలా కాలంగా వినిపిస్తోంది. దీనికోసం హేతుబద్దమైన పరిష్కారం కనుగొనాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ వైరం ప్రాతిపదికనే కానీ రాష్ట్రాల ప్రాతిపదికన సమస్య తీవ్రతను గుర్తించకపోవడమే అసలు సమస్య అనే వాదన కూడా ఉంది. కేంద్రమైన దక్షిణాది రాష్ట్రాలైనా అంతిమంగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాల్సిందే. దేశంలో ప్రజలంతా సమానమే అనే సూత్రాన్ని గుర్తుంచుకుంటే సగం సమస్యలే రావు. ఇక మిగతా సమస్యల్ని సోదర భావంతో పరిష్కరించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడ ఎవరి వాదనకు వారు కట్టుబడుతున్నారు. మరొకరి వాదన ఎందుకు వినాలని పంతాలకు పోతున్నారు. ఈ దేశం, రాష్ట్రాలు జనం సొత్తు. ప్రభుత్వాలకు ఎవరూ రాసివ్వలేదు. పాలకులు కేవలం ధర్మకర్తలు మాత్రమే. ప్రజలిచ్చిన అధికారాలు, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధులు ఉపయోగించుకుని రాజ్యాంగబద్ధంగా పాలన చేయడమే వారి విధి. అంతేకాని ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికో, రాజకీయ ఆధిపత్య ప్రదర్శనకో అధికారాలు వాడుకోవడం కుదరదు. ప్రభుత్వాలకు ఈ చిత్తశుద్ధి లోపించినప్పుడు ప్రజలే కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. పరిస్థితి అక్కడ దాకా తెచ్చుకోకుండా ప్రభుత్వాలు స్వీయ విచక్షణతో వ్యవహరించడం చాలా అవసరం. ఇదంతా కూడా చాప కింద నీటిలాగా ఏమాత్రం పారదర్శకత లేకుండా, స్పష్టత ఇవ్వకుండా ఏకపక్షంగా జరుగుతోంది. అది కూడా కాకుండా జనాభా పెరుగుదలను బట్టి సర్దుబాటు చేయటం, జనాభా లెక్కలు తీసినప్పుడు అన్నటువంటి అంశం కాస్త ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టదాయకంగా మారుతుందనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా
కొన్ని సమస్యలు కేంద్రంతో చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. కేంద్రంతో వైరం తెచ్చుకుని కొన్ని విషయాల్లో చేసేదేం లేదు. అలాగే దక్షిణాదికి లేనిపోని అనుమానాలు పెంచి దేశ అభివృద్ధిని కాంక్షించడం అవివేకం అవుతుంది. దేశానికి గ్రోత్ ఇంజిన్ దక్షిణాదే అని కేంద్రం గుర్తించాల్సిందే. వాస్తవాలు ఒప్పుకోవడానికి ఎవరూ మొహమాట పడకూడదు. ఎవరి బలాలేంటో గుర్తించి ఎవరి సామర్థ్యానికి అనుగుణంగా వారికి గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఎవరెంత బలవంతులైనా అంతిమంగా పరస్పర సహకారంతోనే మనుగడ సాధ్యమనే భావనను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భిన్న అభిప్రాయాలున్నా, వాదోపవాదాలు చేసుకున్నా అవి అంశాల ప్రాతిపదికగానే ఉండాలి. అంతేకాని శాశ్వతంగా వైరుధ్య భావనలు ఏర్పరచుకోకూడదంటున్నారు నిపుణులు. సమగ్ర సంప్రదింపులతో సమస్యలు పరిష్కరించుకోవడం సాధ్యమేనని గుర్తు చేస్తున్నారు. ముఖాముఖి చర్చలు కుదరకపోతే నిపుణులు, మేధావుల మధ్యవర్తిత్వం తీసుకున్నా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం లేకపోలేదు. పరిష్కార మార్గాల కోసం నిరంతరం అన్వేషించాలి. కానీ సమస్యల్ని మరింత సంక్లిష్టం చేసుకునే చర్యలకు ఇరు వర్గాలు స్వస్తి పలకాలి.